అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మే 22 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. పుస్తకాలు జ్ఞానం ఇస్తాయి, అనుభవం బలం ఇస్తుంది, రెండు కలిసినప్పుడు మనిషి గొప్పవాడవుతాడు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మే 22, 2026 వారం శుక్రవారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, సూర్యోదయం 5:46, సూర్యాస్త సమయం 6:39, చంద్రోదయం 11:08, చంద్రాస్త సమయం 12:16. ఈ రోజున తిథి షష్ఠి. మే 21 ఉదయం 8:26 నుంచి ప్రారంభమయ్యి మే 22 ఉదయం 6:24 వరకు షష్ఠి ఉంటుంది. తదుపరి సప్తమి. సప్తమి కూడా మే 23 ఉదయం 5:04 వరకు ఉంటుంది. తదుపరి అష్టమి ప్రారంభమవుతుంది. నక్షత్రం ఆశ్లేష. మే 22 రాత్రి 2:49 నుంచి మే 23 రాత్రి 2:08 వరకు ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. తదుపరి మకా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి. మే 23 రాత్రి 2:08 వరకు. తదుపరి సింహరాశి. యోగం వృద్ధి. మే 21 ఉదయం 10:58 నుంచి మే 22 ఉదయం 8:18 వరకు వృద్ధి ఉంటుంది. తదుపరి ధృవ ప్రారంభమవుతుంది. కరణము తైతుల. మే 22 ఉదయం 6:25 వరకు. తదుపరి గరిజ. మే 22 సాయంత్రం 5:39 వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము మధ్యాహ్నం 3:15 నుంచి సాయంత్రం 4:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి ఉదయం 9:12 వరకు. మరలా మధ్యాహ్నం 12:38 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు. యమగండము ఈ రోజున మధ్యాహ్నం 3:26 నుంచి సాయంత్రం 5:02 వరకు. గుళిక కాలము ఉదయం 7:22 నుంచి ఉదయం 8:59 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:09 నుంచి ఉదయం 4:57 వరకు. అమృతకాలము రాత్రి 12:33 నుంచి రాత్రి 2:06 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము వాయుదేవుని అంశ. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, దుర్యోధనుడుకు అత్యంత స్నేహితుడు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు అయితే ఏమీ లేవు. పంచాంగం ప్రకారం కూడా ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, కన్య, తుల, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు మే 23 రాత్రి 2:08 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మే 22 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించిన పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.